పార్లమెంట్ సభ్యులైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ చాలా సంతోషం సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు. కొత్తగా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణం చేశారు, పార్లమెంట్ రోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ పరిస్థితులు, ఆ వాతావరణం అంతా కూడా ఎట్లుంది? గ్రేట్ అండి. ఇప్పుడే మీరు చెప్పినారు. అవును, చాలా తక్కువ సమయంలో అవును సార్. నాకు పర్సనలీ సార్ చాలా తక్కువ సమయం, కానీ ప్రజలందరికీ మా కుటుంబం ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి కాకా గారు తెలుసు, మీకు కూడా తెలుసు కాకా గారు. అండ్ వారు చేసిన సేవలన్నీ గుర్తు చేసుకొని మళ్ళా వివేక్ గారు మా నాన్నగారు తెలంగాణ పోరాటంలో వాళ్ళ కీలక పాత్ర వేసినాయి. అవన్నీ చూసి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులది వాళ్ళ పరిపాలన చూసి అన్ని ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యం లేదని చెప్పి గుర్తించి విసిగిపోయి ఈ నియంత్రిత పాలన వద్దు మాకని చెప్పి మళ్ళా నాకు ఈసారి ఇట్లా అవకాశం రావడము చాలా నా అదృష్టము. నేను ఏమని చెప్పాలి, ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఇట్లా ప్రజలు నన్ను ఇట్లా చూస్ చేసుకున్నారు. డెఫినెట్గా నేను పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకోవాలి కష్టపడి, అదే నా ఫోకస్. నేను క్యాంపెయినింగ్ కూడా చెప్పిన ఎంప్లాయ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ కంట్రీలో. మనం ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా భారతదేశంలో మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్, యూత్ ఎక్కువ ఉన్న జనాభా ఏ కంట్రీ అంటే మన కంట్రీ. అంటే అది అతి వేగంగా దూసుకెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కానీ ఆ యువతని ఒక నిరుద్యోగుల యువత మబ్బులో కూర్చోబెడితే దానికంటే దురదృష్టము ఏది ఉండదు. అది ఇప్పుడు మన దేశంలో జరిగేది అదే. దాని వ్యతిరేకంగా నేను నా లాస్ట్ 10-15 ఇయర్స్ బ్యాకప్ కూడా స్టార్టప్ ఫీల్డ్లో, ఎలక్ట్రిక్ బైక్స్లా, సోలార్లా మొత్తం ఆ ఇంట్రెస్ట్ ఉండే నాకు. అక్కడికి వెళ్ళి కొత్త ప్రోడక్ట్స్ ఎట్లా కనిపెట్టాలా, కొత్త ఉద్యోగాలు ఎట్లా కనిపెట్టాలన్న థాట్ ప్రాసెస్ తోటి వచ్చిన నేను. సో కాబట్టి ఈ అవకాశంని ఖచ్చితంగా నేను ఆ లైన్లో తీసుకుపోయి నేను క్యాంపెయినింగ్లో కూడా చాలా అగ్రెసివ్గా చెప్పిన ఉద్యోగాలు తీసుకొస్తాను. చాలా మంది వచ్చి నన్ను అడిగినారు, అరే నువ్వు ఏం ధైర్యంతో అట్లా చెప్తున్నావు అంటే దెర్ ఈస్ సో మచ్ స్కోప్. నేను నా ఈ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మైండ్ సెట్ తోటి చూస్తే, ఈ పబ్లిక్ సర్వీస్ మైండ్ సెట్లో చూస్తే చాలా చిన్న అవకాశం ఉన్నది. అంటే పబ్లిక్ సెక్టర్లో చేసే పనులు చాలా ఉన్నాయి. అండ్ స్పెషలీ హెల్పింగ్ యూత్ని ప్రోత్సహించి వాళ్ళకి లిటరలీ వాళ్ళు అడిగేది ఒక ఉద్యోగం, హౌ టు యూజ్ దర్ టాలెంట్. ఇప్పుడు మన భారతదేశంలో ప్రొఫెషనల్ కంపెనీస్కి పబ్లిక్ సెక్టర్లో చూస్తే కూడా టాలెంట్ మిస్ఫిట్ ఉన్నది. అంటే చదువుకున్న దానికి ఉపయోగపడే టాలెంట్కి మిస్ మ్యాచ్ ఉన్నది. దానికోసమే అందరు స్కిల్ డెవలప్మెంట్ ఇది అదని అంటున్నారు. సో అందుకని ఈ టాలెంట్ మ్యాచ్ చేసి మన స్ట్రెంగ్స్ ఏమున్నది. నేను చిన్నప్పటికెళ్ళి మన బిజినెస్ స్కూల్లో కూడా చెప్తారు స్వాట్ అనాలిసిస్ చేయాలంటే స్వాట్ అనాలిసిస్ కేవలం బిజినెసెస్కే కాదు, మనకు ఇండివిజువల్ వ్యక్తిపరంగా కూడా స్వాట్ అనాలిసిస్ చూసుకోవాలి. మన స్ట్రెంగ్స్ ఏంది, మన వీక్నెస్ ఏంది, దాన్ని బట్టి టాలెంట్ మ్యాచింగ్ చేయాలి. సో అది నా ఫోకస్ అన్నమాట. సార్ మీ విషయానికి వస్తే వ్యక్తిగతంగా మీరు ఒక ఉన్నత విద్యావంతులు, బిజినెస్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. విశాఖ స్టీల్లో కూడా మీరు మేనేజింగ్ డైరెక్టర్. అండ్ వై డోంట్ యూ హ్యావ్ చూస్, ఎందుకు మీరు ఈ పాలిటిక్స్ని చూస్ చేసుకున్నారు, ఎందుకు బిజినెస్ పరంగా వెళ్ళలేదు ముందుకు అని అంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ బిజినెస్ పరంగానే వెళ్ళాను. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయినాక పెన్నార్ స్టీల్ కంపెనీలో 1 year పనిచేసిన బయట. అంటే మన సంస్థలో కాకుండా బయట సంస్థలో పనిచేస్తే రియలిస్టిక్ లైఫ్ స్టైల్. అండ్ వివేక్ గారు కూడా, కాకా గారు కూడా, నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాను. నాకు కాకా పెద్ద పాలిటిషియన్, అసలు ఇంత సేవ చేసినారని కూడా కాకా బతుకున్నంత వరకు నాకు తెలియదు. అట్లనే పెరిగినాము. ఇంట్లో మా తాతగారు చనిపోయిన తర్వాత అప్పుడు అనేది తెలిసింది. అప్పుడు ఒక మైండ్ సెట్ చేంజ్ అనేది అయినది. అదే మనం చాలా చిన్న రాజకీయాల్లో రావడానికి మార్గదర్శకాలు మీ తాతగారిని అఫ్కోర్స్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కానీ ఏంటిది ఎట్లా ఉంటుందని ఐడియా లేదు. 2014లో తాతగారు చనిపోయిన తర్వాత జంగంమెట్ ఫలక్నామా బ్యాక్ సైడ్ ఆయన పుట్టింది అక్కడ. సో పీస్ మీటింగ్స్ పిలిచినారు. పోతే చిన్న 1 bedroom హౌస్ ఇప్పటికి ఉంది, మా రిలేటివ్స్ ఉంటున్నారు ఆ ఇంట్లో. అక్కడ పోతే చూస్తే అరే ఇక్కడికి వెళ్ళి లైఫ్ స్టార్ట్ అయిందా మా తాతది, మా ఫ్యామిలీది.
నేనేమో నా చిన్న అన్ని ఫెసిలిటీస్ అన్ని నాకు నాకు మా పేరెంట్స్ మా గ్రాండ్ ఫాదర్ అంతా ఇట్లా చూసుకున్నారు, ఇట్లా కాదు మన అప్పుడు అప్పుడు థాట్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. అరే ఇట్లా బతకడం ఏం లాభము, అందరూ పుడతారు, పెరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, చనిపోతారు, ఏం చేసినాం అనేది ఉండాలి కదా. అప్పుడు అంటే తాత చనిపోయిన తర్వాత ఈ థాట్స్ అన్నీ వచ్చినాయి. అప్పటికెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా ఏంది అని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వర్క్స్ చేయడము అవన్నీ చేస్తూ వచ్చినాను. కానీ డిఫరెంట్ మైండ్ సెట్ ఈ పొలిటికల్ ఏంటంటే మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు కొంత వేల మందికి హెల్ప్ చేయొచ్చు, కానీ ఈ పబ్లిక్ డొమైన్లో పనిచేస్తే ఈ కార్యక్రమం సేవల కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పి అట్లా థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చెన్నూరు ఎలక్షన్స్లో ఫాదర్ ఎలక్షన్స్ పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ పబ్లిక్ అందరూ పాపం చాలా నిరాశగా ఉండే. గత 10 సంవత్సరాలు మోసపోయినాం మేము. అండ్ ఒక యువకుడికి అవకాశం ఇచ్చినాము. అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్, అప్పుడు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ ఆయన వచ్చినప్పుడు ఆయన యూతే, ఆయన మీకు తెలుసు. అయితే ఆయన యూతే, మరి ఆయన ఎందుకు మంచి చేయలేదు, ఈ క్వశ్చన్స్ డిస్కషన్స్ చాలా. అరే ఆయన కూడా చాలా మా ఉద్యమాలు అంటారు, ఇది చేసిన అంటాడు, అదో చేసిన అంటాడు. మరి అట్లా చేసిన వ్యక్తి మరి ఇట్లా ప్రజల మీద దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నాడు, ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. అరే ఆయన కూడా యూత్ వస్తే మంచి జరుగుతుంది, ఆయన కూడా ఎడ్యుకేట్ చెప్పుకుంటాడు ఇవన్నీ, కానీ రియాలిటీ చూస్తున్నారు. ప్రాక్టికల్ ఏందండి, ఒక రోడ్డు మీరు మెయిన్ రోడ్కి ఒక రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టిన హైదరాబాద్లో ఏమంటాము, కేటీఆర్ ఇంటి నుంచి రోడ్ నెంబర్ 45 చేసుకున్నాడు, మంచి రోడ్లు వేసుకున్నారు. కానీ మీరు రూరల్ తెలంగాణ సైడ్ పోతే రోడ్లు లేవు, నీళ్ళు లేవు, మిషన్ బగ్గి అని చెప్పి అంతా స్కాములు చేసినారు. ఒక నల్లకి నీటి చుక్క కూడా లేదు. వాళ్ళ ఇంటింటికి నల్ల అన్నారు, ఇంటింటికి ఇవన్నీ మార్కెటింగ్ చేసుకున్నారు. నేను క్యాంపెయినింగ్ అప్పుడు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇచ్చిన, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలా, మా కాన్స్టిట్యున్సీ వరకు ఎందుకు, మీ సొంత కాన్స్టిట్యున్సీలా వితౌట్ కాన్వాయ్, వితౌట్ గన్ మ్యాన్, సింగిల్గా ఒక రౌండ్ వేసి వస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేసిన. తిరగలేరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే ప్రజలకు మేము చూస్తున్నామండి. నేను ఆన్ గ్రౌండ్ పోయినా, నేను తిరుగుతున్నాము, మహిళలు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సార్ మేము ఈ టైంలో 2023-2024లో ఈ సమాజంలో మాకు నీళ్ళు లేవు, టాయిలెట్ లేవు, పక్క ఊరికి పోయి బిందెల నీళ్ళు పట్టుకొని వస్తున్నాం, మేము ఇట్లా బతకాలన్నా మేము అని చెప్పి. వాళ్ళు బీకామ్లో డిగ్రీలు చదువుకున్నారు, మా పిల్లలు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏజ్ పెరుగుతుంది కానీ ఉద్యోగాలు దొరకలేవు. మళ్ళీ వాళ్ళు కూడా మా లెక్కనే కొలువుకి వస్తున్నారు. వాళ్ళు ఉపాధి హామీ అవన్నీ పోతుంటాము. మరి డిగ్రీలు చదివి ఉపాధి హామీ పోడేంది సార్, ఇది ఇట్లా ఇట్ వాజ్ ఏమంటే. వంశీ సార్, మీ విషయంలో ఒక ప్రజలకు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఏందని అంటే, మీలాంటి వ్యక్తులు ఏదైతే రాజకీయాల నుంచి కావచ్చు, వ్యాపారం నుంచి బలంగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. మేము, మా కుటుంబం అన్నట్టుగా ఉంటుంది కదా. మీరెందుకు ప్రజల కష్టాలను చూసి నేను కూడా వీళ్ళ కష్టాలలో భాగస్వామి కావాలా, వాళ్ళని కష్టాలు తీర్చే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఆ మైండ్ సెట్, ఆ థాట్ ఎందుకు వచ్చింది అంటే? ఐ థింక్ మా అప్బ్రింగింగ్ అనే చెప్పాలండి. రైట్, మా చిన్నప్పటికెళ్ళి మా ఫ్యామిలీ, మీరు కూడా ఇంటరాక్ట్ చేసి ఉంటారు. చాలా మంది కాకా గారు తెలిసిన వాళ్ళు కూడా, అయ్యే కాక డిఫరెంట్ ఉంటుండే, ఆయన అసలు ఆయన మ్యాన్ ఆఫ్ పవర్, అట్లా చాలా సింపుల్ గా ఉంటుండే. నేను అదే ఇంతకు ముందు కూడా చెప్పిన, మా ఇంట్లో మా తాత లాగానే ఉండే. బయట ఏమంటాం, చెప్పులు వదిలేసి వస్తాము అదే ఇంటి లోపలికి, అట్లా అది థాటే ఉండదు మేము ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. గర్వం, అహంకారం అనేది మీ దగ్గర కూడా రాదు. ఎందుకు అట్లా అంటున్నా, ఆలోచనలు ఎందుకు? ఐ థింక్ అప్బ్రింగింగ్ అని. నేను మా పేరెంట్స్కి, మా గ్రాండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అట్లా. ఇప్పుడు నాకు కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు. సార్, మీరు పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఎన్నికల్లో ప్రచారంలో సభలు సమావేశాల్లో పాల్గొన్నారు కదా. మీ పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు తిరిగినప్పుడు మీరు మీ పార్లమెంట్ సెగ్మెంట్లో గమనించిన ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు మీరు మెంబర్గా ఉన్నారు, దాన్ని ఏ రకంగా షూర్ ముఖ్యమైన అంశం ఇప్పుడు నడిచేది హాట్ టాపిక్ ఏంటంటే సింగరేణి సమస్య. రైట్, మీరు చూస్తున్నారు ఇప్పుడు
కేంద్రం దాన్ని ప్రైవేట్ ప్రైవేటైజేషన్ రంగం ఎట్లా దింపాలని చూస్తున్నారు. అవును. మేము క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఇదే చెప్పినాము. రైట్. కాకా గారు ఫస్ట్ పొజిషన్ యూనియన్ ప్రెసిడెంట్ లెక్క ఉండే ఆయన. ఓకే. ఆయన టైంలో ఆయన కెరియర్ స్టార్టింగ్లో. ఓకే. అండ్ కేవలం ₹5 కోసం అప్పుడు బిర్లా కంపెనీ తోటి కొట్లాడి ఓకే. అప్పుడు ఆయన యంగ్ ఎండి ఉండేనంట అవును, అక్కడ ఓకే. బిర్లా కంపెనీలో. ₹5 మా వర్కర్లకు ఇంక్రీజ్ చేయండి, కేవలం ₹5. ₹5 అప్పట్లో. ఓకే. లేదు చేయం మేము అని చెప్పి అక్కడ ఆయన ఫైట్ స్టార్ట్ అయింది. అక్కడ ఆయన Clashes కార్మిక నాయకుడు లెక్క అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కాకా గారికి. ఉద్భవించారు. అక్కడ నుంచి. సో కాకా గారికి కార్మికుడికి చాలా క్లోజ్ అనుబంధం ఉందన్నమాట. Right. ఆయన వర్క్ స్టైల్. నేను కూడా గత 15 years నాకు ఆ అవకాశం దక్కింది. ఓకే. లాస్ట్ 15 years ఆల్మోస్ట్ 5,000 వర్కర్స్ తోటి నేను ఇంటరాక్ట్ చేస్తుంటాను. అంటే వాళ్ళ కష్టాలు ఏంది, యూనియన్ ఎట్లా పనిచేస్తుంది, ఒక సంస్థ ఎట్లా పనిచేస్తుంది, అది నేను ఇన్సైడ్ నుంచి చూసినా అవుట్ సైడ్ మొత్తం ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ సింగరేణి కార్మికుల రంగంలో చూస్తే వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, నేను ఇది ఒక ఎప్పుడు చెప్తుంటా నేను, కేవలం 2 సీట్ల తోటి మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి చాలా అహంకారంగా కేసీఆర్ గారు చెప్తుంటారు. మరి గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు పెట్టుకొని సింగరేణికి ఎందుకు ఏం చేయలేదు, సింగరేణి సంస్థకి న్యాయం ఎందుకు చేయలేదు, సింగరేణి కార్మికులకు న్యాయం ఎందుకు చేయలేదు అని నేను క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన పార్లమెంట్లో వస్తే ఒక అవకాశం ఏందది, మన రిప్రజెంటేషన్, మన పబ్లిక్ ఎవరైతే మనల్ని ఎంచుకున్నారో వాళ్ళకి న్యాయం చేసే ఒక అవకాశం ఉంది. అందుకని మీరు నా స్వేరింగ్ చూసిండ్రో లేదో, డ్రెస్ కోడ్ మీద నేను సింగరేణి కార్మికుడు లెక్క పోయినా నేను. అయితే వాళ్ళ